కొంతమంది హిందూ సోదరులు బైబిల్ గ్రంథంలో ఇద్దరు దేవుళ్ళు ఉండడం ఏంటి, తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, ఆ కుమారుడైన యేసు ప్రభుతో ఈ సృష్టిని చేయించడం ఏంటి, ఆ యేసు ప్రభు మనిషిలాగా ఈ భూమి మీదకి రావడం ఏంటి, ఈ విధంగా బైబిల్ అంతా ఒక కట్టు కథలా ఉంది అంటున్నారు. దీనిని గూర్చి వేదం ఏమంటుందో చూద్దాం. ఆ మహాదేవుని నుండి అవ్యక్త పరమాత్మ జన్మించారు, లోకమంతటిని కలుగ చేసినారు, ఆయనే దేవ మనుష్య రూపము ధరించినారు. ఇక్కడ మహాదేవుడు అంటే తండ్రి, ఆ దేవుని నుండి అవ్యక్త పరమాత్మ అనగా కుమారుడైన యేసు ప్రభు వారు జన్మించారు. ఈయన ద్వారానే భూమి దానిలోని అంతటిని కలుగ చేశారు. ఆయన దేవుడుగా ఉన్నారు, మనిషి రూపంలో భూమి మీదకు వచ్చారు. బైబిల్ గ్రంథం ద్వారా ఆది యందు వాక్యం ఉందని, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నదని, ఆ వాక్యం దేవుడై ఉన్నారని, ఆయన లేకుండా ఏది కలగలేదనే విషయాన్నే మేము కూడా చెప్తున్నాం. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన భూమి మీదకు వచ్చారు, సిలువ వేయబడ్డారు. ఈ సత్యమే వేదాలు కూడా చెప్తున్నాయి.